ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన మా తండ్రి, పరిశుద్ధుడవైన మా దేవ, మీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి మమ్ములను మా కుటుంబాలను కాపాడుతూ ఆరోగ్యాలను ఇచ్చి ఈ భూమి మీద జీవింపజేసిన దేవా, నీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. విశేషముగా తండ్రి, దీనదాసుని కుటుంబములో మీరు చేసిన ఉపకారములను బట్టి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం. కుమారుడు జగదీష్ను బట్టి, సౌజన్యను బట్టి నాయన, వారిని ప్రేమించి వారికి ఇచ్చిన 2 కుమారులను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. చిన్న కుమారుని విషయంలో మీరు కృప చూపించి 4 సంవత్సరములు పూర్తి చేసుకుని 5వ సంవత్సరంలో మరొక జన్మదిన పురస్కరించుకోవటానికి మీరు సహాయం చేసినందుకే స్తోత్రాలు. అందుకే ప్రభువా, నువ్వు చేసిన మేలు మర్చిపోకుండా కృతజ్ఞతగా తండ్రి ఈ చిన్న కూడికను ఏర్పాటు చేసుకున్నాం. దీని యందు మీరు ఉత్సాహించి సంతోషించుడని మాతో చేసిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. కనికరించుమని పాటలు ఎందును వాక్యం ఎందును మీ సహాయం, మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకీర్చితివి, ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకీర్చితివి, ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని, కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. ఒక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా, నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము, నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మ
నమ్మదగిన దేవా ఏ మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి జీవమునిచ్చి నడిపించెదవు నీ ఆత్మ ద్వారా జీవమునిచ్చి నడిపించెదవు నీ ఆత్మ ద్వారా సేవించెదము సమభూమి గల ప్రదేశములో నిన్ను సేవించెదవు సమభూమి గల ప్రదేశములో నిన్ను స్తుతియో మహిమ నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా ఏం చేతివే శ్రమలో నిందెలు ఓర్చితివాని మా కొరకు మరి ఏం చేతివే శ్రమలో నిందెలు ఓర్చితివాని మా కొరకు మరణము గెలచి ఓడించితివి సాతాను బలమును మరణము గెలచి ఓడించితివి సాతాను బలమును పరమో నుండి మాకై వచ్చే ప్రభుయే పరమో నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా. చివరి పాట నువ్వు చేసిన ఉపకారములకు రైట్ చేసిన మేలకు నువ్వు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా 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 నీవు వాడనని నేను ఎంతగానో ప్రేమించావు గంచెలు ఎంతగానో దీవించావు ఏ బాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా ఎంతగానో దీవించావు వందనం యేసయ్యా 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 వందనం యేసయ్యా
చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా 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 నన్నెంతగానో బలపరిచావు మహిమలో నన్ను తీర్చావు బలహీనుడైన నన్ను ఎంతగానో ప్రేమించావు అవసరమును తీర్చావు వందనం యేసయ్యా 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 నీవు చేసిన మేలకు నువ్వు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా 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 హల్లెలూయా. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. జగదీష్ ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన మా తండ్రి, మీ పాదముల సన్నిధిలో ఇంతవరకు నేను పాటలతో మహిమపరిచాం తండ్రి. నీ కృప ద్వారా బ్రతుకుచున్నామని నమ్ముచున్నాం తండ్రి. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించింది, బాధలలో నెమ్మదినిచ్చింది తండ్రి. మీకు స్తోత్రాలు. నేను ఏ పాటి వాడను, నా కుటుంబం ఏ పాటిదని దావీదన్నట్టుగా తండ్రి, మేము ఏ పాటి వారము నాయనా మిమ్మల్ని స్తుతించగలగటానికి కృపనిచ్చినందుకే స్తోత్రాలు. అందుకే ప్రభువా వందనము యేసయ్యా, నీకే వందనము యేసయ్యా అని స్తుతిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ దినాన నా కుటుంబం ఎడల మీరు చేసిన మహోపకారాలను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. శేషంగా జగదీష్ను బట్టి పరిచర్యకు తండ్రి పిలిచిన దేవ, అప్పగించిన దేవ, పరిచర్య కొనసాగటానికి మీరు చూపిన కృప కొరకై స్తోత్రాలు. సౌజన్యను బట్టి ప్రార్థిస్తున్నాం. భార్యాభర్తలు మీరు ప్రేమించి ఇంతవరకు తండ్రి సేవలో వాడుకుంటున్న విధానం కొరకై స్తోత్రాలు. వారికి ఇచ్చిన 2 పిల్లల కొరకు ప్రార్థన తండ్రి నాయనా మీరు కనికరించండి. జాయ్ ఎబినేజర్ బట్టి, జస్మిన్ ఎబినేజర్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం. చిన్న కుమారుని ప్రభువా 4 సంవత్సరాలు ఆరోగ్యాలతో నింపి బ్రతకడానికి సహాయం చేసినందుకే స్తోత్రాలు. 5వ సంవత్సరంలో ప్రవేశింపజేయడానికి, జన్మదినము జరుపుకోవడానికి మీరు ఇచ్చిన కృప కొరకై స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం. మహానంది నుంచి తండ్రి ఈ దాసుడు చంద్రయ్య గారిని మా మధ్యకు తీసుకొచ్చినందుకై స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం. నీ దాసుడు నిలబడి నీ వాక్యాన్ని అందిస్తుండగా అది మా కుటుంబానికి మేలుకరంగా, చేరువచ్చినటువంటి తల్లిదండ్రులకు మేలుకరంగా, పిల్లలకు మేలుకరంగా ఉండినట్లుగా సహాయం చేయమని మీ దాసుని మీ పరిశుద్ధాత్మ చేతులకు అప్పజెప్పుకొనొచ్చు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మహానంది నుంచి వచ్చిన చంద్రయ్య గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. జాగ్రత్తగా విందాం. అమ్మా మీ అందరికీ వందనాలమ్మా.
బాలుడన్న గారి, జగదీష్ అన్న గారి పిలుపు మేరకు జస్విన్ ఎబినేజర్ పుట్టిన సందర్భంగా, పుట్టుక వేడుక సందర్భంగా నన్ను ఆహ్వానించారు. దేవునికి స్తోత్రం, వందనాలు. ఈ దినము ఒక దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలను మనం నేర్చుకుందాం. ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు జరుపుకుంటూ ఉంటారంటే, దేవుని వాక్యము అనేకులకు తెలియాలని చిన్న చిన్న కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని తెలియని వారికి, దేవుని గురించి తెలియని వారికి తెలియజేయడం కొరకు. దేవుని వాక్యమును తెలియని వారికి అందించుట కొరకు ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అంతేకాదు, ఎబినేజర్, జస్విన్ ఎబినేజర్ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి, అనేకులకు దేవుని వాక్యం పంచడానికి దేవుడు కృపను అనుగ్రహించినాడు. అందును బట్టి దేవునికి స్తోత్రము. స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పిల్లవాడు చల్లగా ఉండాలని, దేవుడు అతన్ని చల్లగా చూడాలని, భవిష్యత్తులో గొప్పవానిగా దేవుడు తీర్చిదిద్దాలని, ఆ పిల్లవాడిని అందరూ వచ్చి ఆశీర్వదించాలని మనం కోరుకోవాలి. ఎందుకంటే దేవుని దయందు మనుషుల దయందు వర్ధిల్లుచుండెను అని వ్రాయబడింది. ఎవరు? యేసు ప్రభు ఆయన మరియమ్మకు కన్యకకు జన్మించిన తర్వాత, కన్య మరియమ్మకు జన్మించిన తర్వాత ఆ బాలుడు ఎదుగుచు మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచుండెను అని వ్రాయబడింది. కాబట్టి మన పిల్లల మీద దేవుని దయ, మనుషుల దయ చాలా అవసరం. దేవుని దయ లేకుంటే ఈ భూమి మీద ఏ మనుషుడు బ్రతకలేడు. దేవుని దయ లేకుండా ఏ మనుషుడు బ్రతకలేడు. మనుషుల దయ కూడా ఉండాలి. హేరోదు యేసుప్రభు మీద పగబట్టాడు. ఆయనకు దయ లేదు. యేసుప్రభువును చంపాలనుకున్నాడు. యేసుప్రభువును తల్లిదండ్రులు తప్పించటం కోసం ఐగుప్తుకు తీసుకొని పోతే 2 సంవత్సరాల వయసున్న పిల్లలందరినీ చంపేశారు రాజు. అంటే దేవుని దయ ఉండాలి, మనుషుల దయ కూడా పిల్లల మీద ఉంటేనే అప్పుడు మన పిల్లలు వర్ధిల్లుతారు, క్షేమంగా ఉంటారని దేవుని వాక్యం చెబుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 127వ కీర్తన 3వ వచనంలో, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. స్వాస్థ్యం అంటే ఆస్తి. దేవుడు అనుగ్రహించే ఆస్తి ఎవరంటే పిల్లలు, కుమారులు. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. మనకు పిల్లలను దేవుడు బహుమానంగా, ఆస్తిగా ఇస్తున్నాడు. కాబట్టి ఆ ఆస్తిని మనము కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద, తల్లిదండ్రుల మీద ఉంది. ఆ ఆస్తిని భద్రంగా కాపాడుకోవాలి. ఆయన బహుమానం ఇచ్చాడు మనకు, బహుమానంగా ఇచ్చాడు, దానంగా ఇవ్వలేదు, బహుమానంగా మనకు ఇచ్చాడు. కాబట్టి దాన్ని చాలా అపురూపంగా చూసుకోవాలి. ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి, తీసుకుపోయి ఎక్కడైనా పాడేస్తామా? దాన్ని ఎంతో జాగ్రత్తగా ఒక మంచి స్థలంలో ఆ గిఫ్ట్ను మనం పెట్టుకుంటాం. కాబట్టి దేవుడు మనకు పిల్లల్ని ఇచ్చాడు కాబట్టి వాళ్ళని కూడా మనం జాగ్రత్తగా మంచి ఉన్నతమైన స్థాయికి చేరాలని వాళ్ళని మనం పెంచి పోషించే బాధ్యత దేవుడు తల్లిదండ్రులకు అనుగ్రహించినాడు. మొట్టమొదటి స్త్రీ హవ్వ ఏమనింది తెలుసా? యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. ఎవరి దయ వలనమ్మా? దేవుని దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అని వ్రాయబడి ఉంది. అలాగే 9వ అధ్యాయంలో, ఆదికాండము 9వ అధ్యాయంలో దేవుడు
నోవాహు సంతానాన్ని అంటే నోవాహును ఆయన కుమారులను ఆశీర్వదించి ఏమన్నాడంటే, మీరు సంతానమును కని మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అని చెప్పాడు. అంటే పిల్లలను దేవుడు ఎందుకు ఇస్తున్నాడంటే, దేవుడు పిల్లల్ని ఎందుకు కనమన తల్లిదండ్రులకు ఆజ్ఞాపించినాడంటే, విస్తరించాలి, ఈ భూమిని నిండించాలని దేవుడు పద్ధతి పెట్టాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన బహుమానాన్ని, దేవుడిచ్చిన ఆస్తిని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. వాళ్ళను మంచి దారిలో నడిపించాలి, మంచి మార్గంలో వాళ్ళని నడిపించాలి, మంచి విద్యా బుద్ధులు వారికి నేర్పించాలి. తల్లిదండ్రి పిల్లలను చాలా అపురూపంగా పెంచాలి. ఎందుకంటే దేవుడిచ్చిన బహుమానం కాబట్టి, దేవుడి మనకు ఆస్తిని ఇచ్చాడు కాబట్టి దాన్ని చాలా భద్రంగా కాపాడుకోవాలి. చాలామంది పిల్లల్ని చూస్తూ ఉంటాం, వాడి డైర్ చినిగిపోయినా పట్టించుకోరు తల్లిదండ్రులు, వాడికి సీమిడి గారుతున్నా పట్టించుకోరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు మంటిలో పొర్లుతున్నా పట్టించుకోరు, వాడు బూతులు మాట్లాడుతున్నా చెడ్డ మాటలు పలుకుతున్నా పట్టించుకోరు తల్లిదండ్రి. ఇంకా అబ్బా ఎంత ముద్దుగా మాట్లాడుతున్నాడు, అబ్బా ఎంత బాగా మాట్లాడుతున్నాడు అని సంబరపడిపోతూ ఉంటారు. కానీ వాడు భవిష్యత్తులో అలా వాడిని మంచిగా పెంచనందువల్ల వాడు భవిష్యత్తులో రౌడీ అవుతాడో, గూండా అవుతాడో, నరహంతకుడు అవుతాడో, ఇంకా ఏదేదో అవుతాడో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం వాడు పలికే ముద్దు మాటలను, బూతు మాటలను బట్టి తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తుంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పాలా అని దేవుని వాక్యం చెబుతుంది. బాలుడు నడవలసిన త్రోవలను వానికి నేర్పిస్తే వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు అని దేవుని వాక్యం చెబుతుంది. అమ్మ, నేర్పించటానికే మనం పిల్లల్ని ఎందుకు అంటున్నామంటే, వాళ్ళని పెంచి పెద్ద చేయడానికి, వాళ్ళకు మంచి బుద్ధులు నేర్పించటానికి, విద్యా విజ్ఞానం నేర్పించటానికి, మంచి త్రోవలో నడిపించటం కోసమే దేవుడు మనకు ఆ బాధ్యతను అప్పగించినాడు. కాబట్టి పిల్లలను మనం ఎలాగూ పెంచుతున్నాం, ఏ విధంగా పెంచుతున్నాం, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం తింటున్నారు, ఏం చదువుకుంటున్నారు, వాళ్ళు ఏం చూస్తున్నారు అని మనం చాలా జాగ్రత్తగా పిల్లలను కనిపెట్టుకొని ఉండాలి. లోకంలో చూస్తున్నాం, చాలామంది పిల్లలు సంపులో పడి చనిపోయినారని, నీటి గుంటలో పడి చనిపోయినారని, ఎంతోమందిని మనం చూస్తున్నాం ఈతకెళ్ళి చనిపోయినారని. ఇలా లోకంలో పిల్లల్ని విచ్చలవిడిగా విడిచిపెడుతూ ఉన్నారు. తల్లిదండ్రి బాధ్యతగా తీసుకోవడం లేదు. తల్లిదండ్రి వాళ్ళు పిల్లలను ఇష్టానుసారంగా వాళ్ళ జల్సాలకు వదిలేస్తూ ఉన్నారు. అందువల్ల పిల్లలు ఏమవుతున్నారంటే ఏదో ఒక ప్రమాదములో చిక్కుకొని పోతున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన ఆస్తిని మనం కాపాడాలి. దేవుడిచ్చిన బహుమానాన్ని మనం ఎంతో అపురూపంగా చూసుకోవాలి. అప్పుడే వాళ్ళు సమాజంలో మంచివారు అవుతారు. దేవునికి, మనుషులకు, సమాజానికి పనికొచ్చే పిల్లలుగా ఎదుగుతారు. మన పిల్లలకు చదువునివ్వాలి, మన పిల్లలకు తెలివితేటలను నేర్పించాలి, మన పిల్లలకు దైవభక్తిని నేర్పించాలి. దైవభక్తి అనేది లేక, దేవుని భయం అనేది లేకనే ఈనాడు సమాజంలో చాలామంది నక్సలైట్లు అవుతున్నారు, దొంగలు అవుతున్నారు, వ్యభిచారులు అవుతున్నారు, నరహంతకులు అవుతూ ఉన్నారు. లోకంలో క్రూరమైన రాక్షసులుగా మారిపోతూ ఉన్నారు పిల్లలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతోమందిని ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. పిల్లల్ని చూసుకోక వాళ్ళని నిర్లక్ష్యం చేయటం వల్ల వాళ్ళు ఇల్లు ఇడిచిపెట్టి కొంతమంది పిల్లలు పారిపోతూ ఉన్నారు. పిల్లల్ని తల్లిదండ్రి ప్రేమ పొందలేక, తల్లిదండ్రి కాడ ప్రేమ దొరకక ఏం చేస్తున్నారంటే పిల్లలు ఇల్లు ఇడిచి పారిపోతూ ఉన్నారు. అక్కడ పోతే అక్కడ ఎవరో దుర్మార్గుల చేతికి చిక్కి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక గిన్నె ఇస్తున్నారు, అడుక్కొని రాపో, ఆ సెంటర్లో నిలబడి, ఈ సెంటర్లో నిలబడని చాలామంది పిల్లల్ని కిడ్నాప్ చేసుకొని తీసుకోబోతున్నారు. ఇలా తప్పిపోయిన పిల్లలను తీసుకొని పోయి ఏం చేస్తున్నారంటే వాళ్ళను భిక్షం ఎత్తుకోవడానికి, పెద్ద పెద్ద సిటీస్లో భిక్షం ఎత్తుకోవడానికి నియమిస్తూ ఉన్నారు. వాళ్ళు పోయి పగలంతా అడుక్కొని వస్తే ఆ డబ్బులన్నీ వీళ్ళు తీసుకొని వాళ్ళకేదో అంత ముద్ద అన్నం పెడుతూ ఉన్నారు.
ఇలా పిల్లలు లోకంలో చాలామంది చెడిపోతూ ఉన్నారు. తల్లిదండ్రి బాధ్యత లేని వారుగా ఉన్నారు కాబట్టే సమాజంలో పిల్లలు చెడిపోతూ ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుడిచ్చిన బహుమానము పిల్లలు, దేవుడిచ్చిన ఆస్తి, ఆ ఆస్తిని మనము కాపాడాలి, దాన్ని పోగొట్టుకోకూడదు, దాన్ని నాశనం చేయకూడదు, దాన్ని మనం విచ్చలవిడిగా ఇడిచిపెట్టడానికి వీల్లేదు. మన తల్లిదండ్రి మనకు ఆస్తిని ఇస్తారు. మా నాన్న ఆస్తిది, మా తండ్రి నాకు ఇచ్చాడు, నాకు వారసత్వంగా వచ్చిన ఆస్తి, దీన్ని పోగొట్టకూడదు అని చెప్పేసి చాలామంది తల్లిదండ్రులకు విధేయులై తల్లిదండ్రి సంపాదించిన ఆస్తిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుంటారు. కానీ కొంతమంది మాత్రము తల్లిదండ్రి ఇచ్చిన ఆస్తిని జల్సా చేస్తూ ఉంటారు. విచ్చలవిడిగా జల్సా చేసి దాన్నంతా పోగొట్టేసి ఇతను కూడా బికారై ఏమిటికి పనికి రాకుండా సమాజంలో బ్రతుకుచూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన బహుమానాన్ని మనం కాపాడాలి, మంచి దారిలో నడిపించాలి. అంతేకాదు దైవభక్తిలో బిడ్డలను పెంచాలి. దేవుని భక్తిలో, దేవుని భయములో పిల్లల్ని పెంచితే వారు పెద్దవారైన తర్వాత కూడా వారు భక్తిలోనే ఉండిపోతారని దేవుని వాక్యం చెబుతుంది. కొన్ని మాటలను దేవుని వాక్యంలో నుంచి మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. మనము పిల్లల్ని పెంచేదే కాదు, వాళ్ళని పెద్ద చేసేదే కాదు, అప్పుడప్పుడు వాళ్ళని శిక్షించాలని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఏం చేయాలంటే వాళ్ళని శిక్షించాల. వాడు బూతులు మాట్లాడుతున్నా ఇడిచిపెడుతుంటారు, వాడు చెడ్డ మాటలు మాట్లాడుతున్నా ఇడిచిపెడుతూ ఉంటారు, ఇష్టానుసారంగా చెడు సహవాసాలు చేస్తున్నా విడిచిపెడుతూ ఉంటారు. అలా విడిచిపెట్టకుండా ఏం చేయాలంట? తండ్రి శిక్షించిన కుమారుడు, వాళ్ళని శిక్షిస్తే ఏమవుతాడంట? తండ్రి శిక్షిస్తే ఏమవుతాడంట? జ్ఞానము గలవాడు అవుతాడని దేవుని వాక్యం చెబుతుంది. ఇప్పుడు పిల్లల్ని ఎవరు శిక్షించటం లేదు. టీచర్లు ఏదన్నా బెత్తంతో చిన్న దెబ్బ కొట్టినా వాళ్ళ మీద కొట్లాడకపోతున్నారు. టీచర్ల మీద కొట్లాడలు పోయి పోలీస్ స్టేషన్లలో కేసులు పెడుతున్నారు టీచర్ల మీద. అందుకే పిల్లలు చదువుకోలేకపోతూ ఉన్నారు. నానా రకాలుగా లోకంలో పిల్లలు చెడిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రి భయం లేదు, టీచర్ల భయం లేదు, సమాజంలో ఎవరి భయం లేకుండా పిల్లలు బ్రతుకుతున్నారు. ఎందుకంటే వాళ్ళని శిక్షించడం లేదు అని దేవుని వాక్యం చెబుతుంది. శిక్షిస్తే ఏమవుతారంటే వాళ్ళు జ్ఞానము గలవారు అవుతారని దేవుని వాక్యం చెబుతుంది. 14వ అధ్యాయం 26వ వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే మన పిల్లలకు దేవుడు ఒక ఆశ్రయ స్థానాన్ని నిర్ణయించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే అట్టి వారి తల్లిదండ్రి యొక్క పిల్లలకు దేవుడు ఒక ఆశ్రయ స్థానాన్ని ఏర్పాటు చేసినాడని దేవుని వాక్యం చెబుతూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బాలుడు నడవలసిన త్రోవలను వానికి నేర్పించాలి, విద్యాబుద్ధులు నేర్పించాలి, మంచి మాటలు నేర్పించాలి, మంచి నడవడిక, మంచి ప్రవర్తన నేర్పించి సమాజంలో ఒక మంచి మనిషిగా తీర్చిదిద్దాలనే దేవుడు మనకు పిల్లలను ఇచ్చాడు, ఆయన బహుమానంగా ఇచ్చాడు. కాబట్టి అలాగున మనము పిల్లలను పెంచడానికి దేవుడు సహాయము చేయునుగాక. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సమయమందు మనము ఎబినేజర్ యొక్క పుట్టినరోజు సందర్భంగా అన్నలు సిద్ధం చేశారు కేకు. వాటిని మనం ముందున్న కార్యక్రమాన్ని అన్నగారు నడిపిస్తారు. వారికి అప్పగిస్తాం. నీకు
దేవుని ఆశీస్సులు ఎల్లవేళల ఉండాలని, బలమైన కృపానిధి నిన్ను చల్లగా చూడాలని. నీకు దేవుని ఆశీస్సులు ఎల్లవేళల ఉండాలని, బలమైన కృపానిధి నిన్ను చల్లగా చూడాలని. ఆశిస్తూ ప్రార్థిస్తూ దీవిస్తూ స్తుతిస్తున్నాము. ఆశిస్తూ ప్రార్థిస్తూ దీవిస్తూ స్తుతిస్తున్నాము. We wish you happy birthday. God bless you forever. We wish you happy birthday. God bless you forever. నీకు దేవుని ఆశీస్సులు ఎల్లవేళల ఉండాలని, బలమైన కృపానిధి నిన్ను చల్లగా చూడాలని. గడచిన కాలమంతయు కృపలోనే నీవు ఉన్నావుగా, తదుపరి కాలమంతయు కృపయే నిన్ను కాచునుగా. గడచిన కాలమంతయు కృపలోనే నీవు ఉన్నావుగా, తదుపరి కాలమంతయు కృపయే నిన్ను కాచునుగా. అనురాగమే ఆయుష్గా ఉండాలిలే కను పాపల, అనురాగమే ఆయుష్గా ఉండాలిలే కను పాపలా. ఆశిస్తూ ప్రార్థిస్తూ దీవిస్తూ స్తుతిస్తున్నాము. ఆశిస్తూ ప్రార్థిస్తూ దీవిస్తూ స్తుతిస్తున్నాము. We wish you happy birthday. God bless you forever. We wish you happy birthday. God bless you forever. నీకు దేవుని ఆశీస్సులు ఎల్లవేళల ఉండాలని, బలమైన కృపానిధి నిన్ను చల్లగా చూడాలని. నూతన దీవెన పొందాలిలే ఎల్ల వేళలా, ప్రభువుకు మహిమగా నిలవాలిలే ప్రభు సాక్షిగా. నూతన దీవెన పొందాలిలే ఎల్ల వేళలా, ప్రభువుకు మహిమగా నిలవాలిలే ప్రభు సాక్షిగా. రాబోయే తరానికి కావాలిలే నీవు మాదిరి, రాబోయే తరానికి కావాలిలే నీవు మాదిరి. ఆశిస్తూ ప్రార్థిస్తూ దీవిస్తూ స్తుతిస్తున్నాము. ఆశిస్తూ ప్రార్థిస్తూ
బహుదేవుని తండ్రి మీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ఈ కార్యక్రమం అంతా నీకు మహిమకరంగా జరిగించినందుకు స్తోత్రాలు. వాక్యం అందించిన మీ దాసుని కుటుంబాన్ని ఇంకా బలపరచండి, బలంగా వాడుకోమని వేడుకొనుచున్నాం. ఈ విధంగా మా కుటుంబాలలో మా జీవితాలలో మీరు చేసిన మహోపకారాలను బట్టి స్తోత్రాలు చెల్లించుకొనుచు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మైన కృపానిధి నిన్ను చల్లగా చూడాలని